చిన్న ఊరిలో అర్జున్ అనే బాలుడు ఉండేవాడు. అతడు చాలా తెలివైనవాడు, చదువులో కూడా ముందుండేవాడు. కాని తన తల్లి మాటలను పెద్దగా పట్టించుకునేవాడు కాదు. అర్జున్ తండ్రి చిన్నప్పుడే మరణించడంతో అతని తల్లి లక్ష్మి ఎంతో కష్టపడి తన కుమారుణ్ణి పెంచింది. పొలాల్లో పనిచేసి సంపాదించిన డబ్బుతో అర్జున్ చదువు కొనసాగించింది. లక్ష్మి ప్రతి ఉదయం త్వరగా లేచి ఇంటి పనులు చేసి అర్జున్కు టిఫిన్ తయార్చేసి స్కూల్కు పంపేది. బాబూ, బాగా చదువు, మంచి మనిషిగా ఎదుగు అని ప్రతిరోజూ ప్రేమగా చెప్పేది. కాని అర్జున్ మాత్రం, అమ్మా, నాకు తెలుసు, ప్రతిసారీ చెప్పాల్సిన అవసరం లేదు అని నిర్లక్ష్యంగా మాట్లాడేవాడు. ఒకరోజు స్కూల్లో గురువుగారు తల్లిదండ్రుల విలువ అనే అంశంపై వ్యాసరచన పోటీ పెట్టారు. అందరూ తమ తల్లిదండ్రుల గురించి గొప్పగా రాశారు. అర్జున్ కూడా ఏదో రాసివచ్చాడు, కాని అతని మనసులో నిజమైన భావం లేదు. పోటీ ఫలితాలు వచ్చినప్పుడు అతనికి బహుమతి రాలేదు. అతనికి చాలా కోపం వచ్చింది. అతను ఇంటికి వచ్చి, ఈ టీచర్లు ఎప్పుడూ నన్నే తక్కువగా చూస్తారు అని కోపంగా మాట్లాడాడు. అప్పుడు లక్ష్మి నెమ్మదిగా, బిడ్డా, మనసులో ప్రేమ ఉంటేనే మాటల్లో విలువ ఉంటుంది, నిజాయితీగా రాయాలి అని చెప్పింది. అర్జున్ చిరాకుపడుతూ, అమ్మా, నీకేం తెలుసు, నువ్వు చదువుకోలేదు కదా అని అన్నాడు. ఆ మాట విన్న లక్ష్మి బాధపడింది. అయినా ఆమె ఏమీ అనలేదు, కేవలం చిరునవ్వుతూ తన పనిలో పడిపోయింది. కాని ఆ రాత్రి ఆమె ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంది. కొన్ని రోజుల తర్వాత అర్జున్కు జిల్లాస్థాయి సైన్స్ పోటీలో పాల్గొనే అవకాశం వచ్చింది. అతడు చాలా ఉత్సాహంగా సిద్ధమయ్యాడు. పోటీ జరిగే నగరం గ్రామం నుండి చాలా దూరంలో ఉంది. వెళ్లడానికి డబ్బు అవసరం. లక్ష్మి దగ్గర అప్పటికీ చాలా తక్కువ డబ్బు మాత్రమే ఉంది. అయినా తన కొడుకు కోసం ఆమె తనకు ఎంతో ఇష్టమైన బంగారు చెవిపోగులను అమ్మేసింది. మరుసటి రోజు అర్జున్కు డబ్బు ఇచ్చి, ఇవి జాగ్రత్తగా ఉపయోగించుకో నాన్నా అని ప్రేమగా చెప్పింది. అర్జున్ ఆశ్చర్యపడి, ఇంత డబ్బు ఎక్కడ్నించి వచ్చింది అని అడిగాడు. తర్వాత చెప్తాను, నువ్వు ముందు బాగా పోటీ చేసిరా అని మాత్రమే చెప్పింది. అర్జున్ నగరానికి వెళ్లి పోటీలో పాల్గొన్నాడు. అక్కడ చాలామంది విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి వచ్చారు. ఒక బాలుడు తన తల్లిని ఎంతో గౌరవంగా చూసుకుంటూ ఉండటం అర్జున్ గమనించాడు. పోటీ పూర్తయ్యాక ఆ బాలుడు స్టేజ్ మీద మాట్లాడుతూ, నా విజయం వెనక నా తల్లి కష్టం ఉంది అని చెప్పాడు. ఆ మాటలు అర్జున్ మనసును తాకాయి. తన తల్లి గురించి అతడు ఆలోచించడం ప్రారంభించాడు. చిన్నప్పటినుంచి ఆమె తన కోసం చేసిన త్యాగాలు ఒక్కొక్కటిగా గుర్తుకువచ్చాయి. వర్షంలో తడుస్తూ పనిచేసిన రోజులు, తాను అనారోగ్యంగా ఉన్నప్పుడు రాత్రంతా నిద్రపోకుండా చూసుకున్న సందర్భాలు, తన కోరికలన్నీ త్యాగం చేసి తన చదువు కోసం డబ్బు కూడబెట్టిన విధానం, ఇవన్నీ గుర్తొచ్చి అతని కళ్లల్లో నీళ్లు తిరిగాయి. పోటీ ముగిసిన తర్వాత అర్జున్కు 2వ బహుమతి వచ్చింది. అందరూ అతన్ని అభినందించారు. కాని అతని మనసు మాత్రం తన తల్లివద్దకే పరుగెత్తింది. గ్రామానికి చేరుకున్న వెంటనే అతను ఇంటికి వెళ్లి లక్ష్మి ముందు మోకాళ్లపై కూర్చున్నాడు. అమ్మా, నన్ను క్షమించు, నేను నీ విలువను అర్థం చేసుకోలేదు. నువ్వు నా కోసం ఎంత కష్టపడ్డావో ఇప్పుడు తెలిసింది అని ఏడుస్తూ చెప్పాడు. లక్ష్మి ప్రేమగా అతని తల నిమిరి, బిడ్డా, తల్లి తన పిల్లల కోసం చేసే త్యాగాలకు ప్రతిఫలం అవసరం లేదు. నువ్వు మంచి మనిషిగా ఎదిగితే చాలు అని చెప్పింది. అర్జున్ తన తల్లిని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ రోజునుంచి అతడు పూర్తిగా మారిపోయాడు. తల్లి మాటలను గౌరవంగా వినడం ప్రారంభించాడు. ఇంటి పనుల్లో సహాయం చేయడం మొదలుపెట్టాడు. చదువులో మరింత శ్రద్ధ పెట్టి మంచి మార్కులు సాధించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అర్జున్ పెద్ద శాస్త్రవేత్త అయ్యాడు. ఒక సభలో ప్రసంగిస్తూ, నా జీవితంలో నాకు మొదటి గురువు, మొదటి దేవుడు నా తల్లి అని గర్వంగా చెప్పాడు. సభలో ఉన్నవారంతా చప్పట్లు కొట్టారు. ముందు రోజుల్లో తన కుమారుడి మాటలతో బాధపడిన లక్ష్మి ఈరోజు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే, తల్లి ప్రేమకు సాటి ఏదీ లేదు. ఆమె మన కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది. తల్లిని గౌరవించడమంటే దేవుణ్ణి గౌరవించినట్లే. మన జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా తల్లి చేసిన ఉపకారాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.